హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను మార్చిలో మనకి 10,000 లోపల బెస్ట్ మొబైల్స్ అవైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఎక్కువ మొబైల్స్ అయితే చెప్పట్లేదు. సో అన్ని మొబైల్స్ కంపల్సరీ 5G అయితే సపోర్ట్ చేయాలి. సో 5G సపోర్ట్ చేసే మొబైల్స్ మాత్రమే అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇదైతే మనకి ఎవరైతే మీరు పేరెంట్స్కి వాళ్ళకి ఇలా ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ యూజ్ చేయరో, సో లైక్ కాల్స్కి వీటికి మాత్రమే యూజ్ చేస్తారో, సో వాళ్ళకైతే ఈ మొబైల్స్ అయితే పర్లేదు. సో ఇందులో కెమెరాస్ అయితే సూపర్గా ఉండవు. సో ముందే చెప్తున్నా, కెమెరాస్ జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అంతే, కానీ మీరు దాన్ని చాలా బాగుండాలి, సో క్లారిటీ ఉండాలి, ఇలాంటివి అయితే కుదరదు ఇందులో. సో అదొక మైండ్లో పెట్టుకోండి. మీకు మంచి ఫొటోస్ రావాలనుకుంటే మీరు 10,000 లోపల అయితే మీకు మొబైల్స్ అయితే ఏది వర్కౌట్ అయితే అవ్వదు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ డిస్ప్లే కూడా మీకు HD+ డిస్ప్లే మాత్రమే దొరుకుతుంది 10,000లో. ఒకటో రెండో ఫుల్ HD+ డిస్ప్లే ఉంది, అది కూడా కవర్ చేస్తాను. బట్ మీకు ఆల్మోస్ట్ HD+ డిస్ప్లే మాత్రమే అయితే ఉంటాయి. ఫుల్ HD+ డిస్ప్లే అయితే కష్టం. సో మేబీ ఫ్యూచర్ డేస్లో అయితే మనకి ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి ఫుల్ HD+ 10,000 లోపల కూడా రావచ్చు. ఆల్రెడీ ఒక 2 మొబైల్స్ అలా అయితే ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఫ్యూచర్లో 10,000 రేంజ్లో కూడా మనకి ఫుల్ HD+ డిస్ప్లేలు ఉంటాయా లేదా అని. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ని విజిట్ చేస్తే మనది ఒక టెక్ ఛానల్. మనం అన్ని టెక్ గ్యాడ్జెట్స్ గురించి రివ్యూస్, అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్, కుదిరితే పర్చేస్ చేసి అన్బాక్సింగ్ అన్నీ అయితే నేను ఈ ఛానల్ అయితే చేస్తూ ఉంటాను. సో ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ మొబైల్స్లో మీకు ఏ మొబైల్ 10,000 లోపల వర్త్ అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వ్యూవర్స్కి కూడా ఐడియా ఉంటుంది సో మీరు కామెంట్ చేసినప్పుడు. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి రెడ్మీ అండ్ పోకో. సో రెండు సేమ్ బ్రాండ్స్ మనకి తెలిసిందే. రెడ్మీ సబ్ బ్రాండ్ పోకో, షామీ, ఎంఐ, రెడ్మీ, పోకో, ఇలా డిఫరెంట్ నేమ్స్తో అయితే మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ 2 బ్రాండ్స్ మీద మనకి సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే మొబైల్ అయితే ఉంది. సో ఈ పోకో వచ్చి C75, రెడ్మీ వచ్చి A4. సో ఈ 2 మొబైల్స్ సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. ఏ చేంజెస్ అయితే లేవు, జస్ట్ బ్రాండ్ లోగో అయితే మారుతుంది. డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్ అంతా సేమ్ అయితే ఉంటుంది. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది మనకి డిస్ప్లే వచ్చి మనకి 6.8 ఇంచెస్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో HD+ 120Hz వల్ల మీకు కొంచెం బాగుంటుంది. ఫుల్ HD టైప్లో అనిపిస్తుంది, బట్ ఫుల్ HD అయితే కాదు, HD+ డిస్ప్లే. సో ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో బేస్ ప్రాసెసర్. సో మీరు మినిమల్ కాలింగ్స్ అండ్ నెట్ బ్రౌజింగ్, సో యూట్యూబ్ వాటికి హ్యాంగ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఓవర్ బర్త్డే పెడితే కనుక ఇది ఖచ్చితంగా హ్యాంగ్ అయితే అవుతుంది. సో పేరెంట్స్ ఇలాంటి వాళ్ళకైతే గ్రాండ్ పేరెంట్స్కి అయితే అంత యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే సరిపోతుంది. బట్ కమింగ్ డేస్ అయితే ఖచ్చితంగా ఇవి హ్యాంగ్ అవుతాయి. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. ర్యామ్ వచ్చి 4GB ర్యామ్తో అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్తో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి ఇది 64GB వేరియంట్తో అయితే వస్తుంది. స్టోరేజ్ UFS 2.2తో అయితే వస్తుంది. సో ఇక్కడ UFS 3.1 మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. 128GB వేరియంట్ మొబైల్స్ కూడా అయితే మనకైతే ఉన్నాయి. సో అది ఫ్యూచర్లో అయితే ఇప్పుడు కమింగ్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా రేర్ వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే 5 మెగాపిక్సెల్ మాత్రమే వస్తుంది. నేను యూజువల్లీ స్టార్టింగ్లోనే చెప్పేసా, మనం వీడియోస్ ఫొటోస్ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పి నేను మీకు ముందే చెప్పాను. 50 మెగాపిక్సెల్గా సూపర్గా వస్తుందని అయితే అనుకోకండి. ప్రాసెసర్ బట్టి కూడా మనకి ఇమేజ్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ అయితే ఇది బేస్ ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్కి మనకు 50 మెగాపిక్సెల్కి సూపర్ ఫొటోస్ వస్తాయని అయితే నేనైతే చెప్పను. సో అదొకటి మీరైతే మైండ్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాటరీ వచ్చి మనకి 5160 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 18W ఛార్జింగ్తో అయితే వస్తుంది. మినిమం 1 అవర్ అయితే పడుతుంది ఇది ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి అయితే. Android 14తో అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ వచ్చి మనకి 7,999 రూపీస్కి అయితే ఇది మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు లింక్ యూస్ చేసుకొని పర్చేస్ చేస్తే మన ఛానల్కి ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. సో ఇది మనకి పోకో అండ్ రెడ్మీ. సో మనకి ఈ పోకో, రెడ్మీ ఈ UI నాకు నచ్చదు, సో వద్దు అనుకున్నారనుకోండి, మీరు శాంసంగ్, ఎవరైతే శాంసంగ్ లవర్స్ ఉన్నారో, సో One UI బాగా నచ్చిన వాళ్ళు, సో శాంసంగ్లో మనకి ఒక 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఇందాక రెడ్మీ, పోకో లాగానే శాంసంగ్ సేమ్ 2 మొబైల్స్
ఒకే స్పెసిఫికేషన్స్తో ఒకేలాగా ఉండేలాగా 2 పేరులతో సామ్సంగ్ 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. సో ఆ మొబైల్స్ వచ్చి ఒకటి వచ్చి M6, ఇంకోటి వచ్చి F6 M సిరీస్లోను F సిరీస్లోను 6 దాంతో 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. M6 అని చూడడానికి స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ అయితే ఉంటుంది. 1% చేంజ్ కూడా అయితే ఉండదు. 1 కాదు 0.1% చేంజ్ కూడా లేదు. సో బట్ 2 పేరులతో అయితే మొబైల్స్ అయితే తీసుకొచ్చింది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకు వచ్చి 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్కి బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను. ఇంకా ర్యామ్ వచ్చి 6GB ర్యామ్తో అయితే వస్తుంది. LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి 128. ఇందాక మనకి పోకో రెడ్మీ మీద ఇది మనకి స్టోరేజ్ ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. UFS 2.2తో అయితే వస్తుంది. ఇంకా రేర్ వచ్చి ఇది డ్యూయల్ కెమెరాతో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అని అంటారు. సో 2 మెగాపిక్సెల్ ఉన్నా లేనట్టే, సో అది అంత యూజ్ ఉండదు. ఫ్రంట్ వచ్చి 8 మెగాపిక్సెల్. సో ఇందులో వచ్చి సామ్సంగ్ కాబట్టి కొంచెం ఫొటోస్ రెడ్మీ పోకో మీద బాగుంటుంది. బట్ డైమెన్సిటీ ప్రాసెసర్ అంత ఇమేజ్ ప్రాసెసింగ్లో ఈ ప్రాసెసర్ అంత వర్త్ అయితే ఉండదు. బట్ ఏంటంటే మనం రెడ్మీ పోకో ఇందాక చెప్పిన దాని మీద మీకు ఫొటోస్లో అయితే కొంచెం డిఫరెన్సెస్ అయితే కనబడుతుంది. ఇంక ఇది స్టోరేజ్ వచ్చి ఇంకా బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 25 watts వైట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో ఇందులో ఏంటంటే సామ్సంగ్ వైట్ ఛార్జర్ అంటే ఛార్జింగ్ బ్రిక్ అయితే తీసుకురాదు. సో మీరు అది అడిషనల్గా అయితే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. 25 watts ఛార్జర్ అయితే అరౌండ్ 999 రూపీస్, 1000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. అదొక మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంక ఇది మీకు బాక్స్తో Android 15తో అయితే వస్తుంది. ఇది కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా దీన్ని చూసుకుంటే ఇది 9999 రూపీస్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఛార్జర్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 1000, మీకు ఆల్మోస్ట్ 11,000 అయితే పడుతుంది. సో బ్యాంక్ ఆఫర్స్లో మీకు ఛార్జర్తో కలిపి 10,000 అయితే ఈజీగా అయితే వస్తుంది. 1,000 బ్యాంక్ ఆఫర్ ఈజీగా అయితే ఉంటుంది. సో సామ్సంగ్ లవర్స్ ఎవరైతే సామ్సంగ్ మొబైల్ కావాలి, సామ్సంగ్ బాగా ఇష్టం ఉన్నారో సో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ రెడ్మీ పోకో కన్నా నేను ఈ సామ్సంగ్ అయితే కన్సిడర్ చేయొచ్చు అని అయితే చెప్తాను. సో రెడ్మీ ఓకే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ రెడ్మీ మీద కొంచెం బెటర్ అయితే సామ్సంగ్. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకి మోటరోలా నుంచి మోటో G45. నేను ప్రీవియస్ మంత్ చేశాను మోటో ఈ 10,000 బడ్జెట్లో, అందులో మోటో G35 కూడా చెప్పాను. అది కూడా మంచి మొబైలే. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు మోటో G35 అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేను దాని వీడియో ఇక్కడ కార్డ్స్లో పెడతాను. సో చూసి అయితే పర్చేస్ చేయాలనుకుంటే చక్కగా మోటో G35 అయితే పర్చేస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మోటో G45 కూడా వచ్చింది కాబట్టి అది కూడా నేను అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 6X Gen 3. సో ప్రాసెసర్తో అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఇది మంచి ప్రాసెసరే. ఇందాక నేను చెప్పినట్టు మీడియాటెక్లో ఎలా మంచిదో సో ఈ ప్రైస్ రేంజ్కి స్నాప్డ్రాగన్లో ఇదో మంచి ప్రాసెసరే. ఇంకా ర్యామ్ వచ్చి మనకి 4GB ర్యామ్తో అయితే వస్తుంది. సేమ్ LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ కూడా వచ్చి ఇది 128, UFS 2.2తో అయితే వస్తుంది. ఇంక కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. సో 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయినా మనకి డెప్త్ సెన్సార్ అయినా అసలు మీరు స్కిప్ చేసేయండి. మినిమం 8 మెగాపిక్సెల్ ఉంటేనే అది కొంచెం బెటర్ ఇమేజ్ అయితే తీసుకొస్తుంది. మినిమం 8 కూడా కాదు, ఇప్పుడున్న దాన్ని బట్టి 16 అలా అయితే 13 అలా అయితే ఉండాలి. సో మినిమం 8 అయితే కన్సిడర్ చేయండి. 8 కన్నా తక్కువ ఉన్న మెగాపిక్సెల్ ఏదున్నా అసలు కెమెరా సెకండరీ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా లేదనే ఫిక్స్ అవ్వండి. అంత క్వాలిటీగా అయితే ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేయదు. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఇస్తుంది. ఇంక ఇది బ్యాటరీ వస్తే సేమ్ 5000 mAh బ్యాటరీ అండ్ 20 watt వైట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో దీంట్లో సామ్సంగ్కి దీనికి కంపారిజన్ ఏంటంటే ఇది మనకి ఛార్జర్ అయితే ఈ బాక్స్లో అయితే ఉంటుంది, సామ్సంగ్ అయితే ఉండదు. ఇంక ఇది వచ్చి Android 14తో అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. 9999 రూపీస్కి. ఇప్పుడు మీరు సామ్సంగ్కి దీనికి పక్కన పెట్టుకున్నారనుకోండి, సో మీకు అదేమో మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, ఇదైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. కొంచెం ఇమేజెస్ దాని మీద అయితే మోటరోలా కొంచెం బాగుంటుంది. యూజువల్గా అయితే సామ్సంగ్ బాగుంటుంది మోటరోలా మీద, బట్ ఈ మధ్యకాలంలో మోటరోలా కూడా మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తుంది. సో కెమెరా
అయితే మీ పెద్ద చేంజ్ అయితే ఉండదు, స్లైట్ చేంజెస్ అయితే ఉంటుంది శాంసంగ్కి అండ్ మోటరోలాకి. అండ్ మీరు ఎడిషనల్గా ఇంకో 1000 రూపీస్ అయితే మీరు పర్చేస్ చేయాలి ఛార్జర్కి. శాంసంగ్ అయితే మోటరోలా అయితే పర్చేస్ చేయక్కర్లేదు. ఇంక యూఐ విషయానికి వస్తే రెండు బాగానే ఉంటాయి. శాంసంగ్ వన్ యూఐ బాగుంటుంది అండ్ ఇది స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే వస్తుంది. మోటో యూఐ స్టాక్ ఆండ్రాయిడ్, హలో యూఐ అయితే వస్తుంది. మీరు గూగుల్ యూఐ స్టాక్ యూఐ ఎలా ఉందో సేమ్ అదే ఉంటుంది, ఏ చేంజెస్ ఉండదు. అండ్ అది కాక వీళ్ళు ఎడిషనల్ ఫీచర్స్ అయితే ఇస్తారు. సో యూఐ పరంగా రెండు బాగుంటాయి, మీ స్పెసిఫికేషన్స్ ప్రకారం రెండు అయితే సేమ్ టైట్ బ్యాటరీ అయితే ఇస్తుంది. రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలన్నా పర్లేదు. శాంసంగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు శాంసంగ్కి వెళ్ళండి, మోటో కూడా ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు మోటో అయితే చూస్ చేసుకోండి. పెద్ద డిఫరెన్స్ అయితే రెండిట్లో ఉండదు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకి పోకో M6 Plus. ఇది నేను ప్రీవియస్ మంత్ చేసిన వీడియోలో కూడా అయితే చెప్పాను, ఈ మొబైల్ ఇందులో కూడా అయితే చెప్తున్నాను బికాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే నేను చెప్తాను. సో ఇది పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఆరామ్సే కళ్ళు మూసుకుని అయితే పర్చేస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈజీగా 2 years దాకా అయితే వస్తుంది. సో ఏ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ 2-3 years అయితే వస్తాయి, కానీ ల్యాక్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు, ఐదర్ అది శాంసంగ్ అయినా మోటో అయినా ఏదైనా. సో 10,000 బడ్జెట్లో మొబైల్స్ వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి అవన్నీ చేసి స్లో అయితే చేసేస్తారు. అండ్ యూసేజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఈ ప్రాసెసర్ అంతా యూసేజ్ని అయితే హ్యాండిల్ చేయు, సో స్లో అయితే అయిపోతాయి. సో మ్యాక్స్ 2 years అని అయితే పెట్టుకోండి ఆండ్రాయిడ్ డివైసెస్ ఏదైనా. సో మీరు 50,000 60,000 అలాంటి పర్చేస్ చేసినప్పుడు మీకు ఒక 3 to 4 years, మ్యాక్సిమం 4 మించి అయితే మీకు ఆండ్రాయిడ్ డివైసెస్ అయితే మీకు ఖచ్చితంగా రావు. మీరే మారుస్తూ ఉంటారు, బికాజ్ మార్చకపోయినా మీరు బ్యాటరీ ఇష్యూస్ ఇవన్నీ అయితే నోటీస్ చేస్తారు. 4 years అంతే ఆండ్రాయిడ్ లైఫ్. సో ఐఫోన్ ఇలాంటివి అనుకో మనకి 6 years అలా యూస్ చేయొచ్చు, అవి కూడా ఇష్యూస్ వస్తాయి, బట్ 6 years ఈజీగా అయితే యూస్ చేయొచ్చు. బట్ ఆండ్రాయిడ్ అలా కాదు, మ్యాక్స్ 4 years అంతే. సో డివేట్ అవ్వకుండా మళ్ళీ మనం దీని స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చి మనకి పోకో M6 Plus. దీని స్పెసిఫికేషన్ వచ్చి ఇదే మొబైల్ మనకి ఈ లిస్ట్ మొత్తం మీద ఫుల్ HD+ డిస్ప్లేతో వచ్చేది. 6.7 inches ఫుల్ HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 2. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో మీ శాంసంగ్ వీటి మీద అయితే మనకి దీనికన్నా కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అయితే వస్తుంది, బట్ అది HD+ డిస్ప్లే. సో డిస్ప్లే మైండ్ క్లారిటీ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చి ఇందులో మనకి 6GB ర్యామ్తో అయితే వస్తుంది. LPDDR4X, స్టోరేజ్ 128, UFS 2.2. ఇంకా కెమెరా విషయానికి వస్తే రేర్ కెమెరా 108 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో ఇందాక చెప్పిన 50 మెగాపిక్సెల్ మీద కొంచెం ఇమేజెస్ అయితే బాగుంటాయి, కానీ సూపర్ అని అయితే చెప్పను, ఎందుకంటే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ జనరేషన్ 4 అది. సో 4 Gen 2. సో ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని అయితే చెప్పను, బట్ ప్రీవియస్ వాటి మీద కొంచెం బెటర్ అయితే ఇస్తుంది, 108 మెగాపిక్సెల్. అదే స్నాప్డ్రాగన్ 4 ప్లేస్లో 6 Gen అలాంటివి తీసుకొచ్చిన, 7 Generation 1 ఇలాంటివి తీసుకొచ్చిన మంచిగా అయితే ఇమేజెస్ అయితే తీసుకొస్తుంది. బట్ ఇది 4 Generation 2 కాబట్టి అంత 108 మెగాపిక్సెల్ ఫుల్ పొటెన్షియల్గా అయితే మన క్లారిటీ అయితే ఉండదు. సో 50 మెగాపిక్సెల్ మీద బెటర్ క్వాలిటీ అయితే ఇస్తుంది, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా 2 మెగాపిక్సెల్ స్కిప్ చేసేయండి. ఫ్రంట్ వచ్చి 13 మెగాపిక్సెల్. ఇంకా బ్యాటరీ వచ్చి 5030 mAh బ్యాటరీ అండ్ 33 watt వైట్ ఛార్జర్, అంటే బ్రిక్ 33 watt అయితే వస్తుంది. సో బాక్స్లో అయితే మనకి ఈ అడాప్టర్ అయితే ఉంటుంది, మీరు పర్చేస్ చేయగల. ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది, సెల్ఫ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చి 10,499 అయితే ఉంది, మీరు ఆఫర్స్లో 10,000 లోపల అయితే వస్తుంది. సో ఇది గైస్ 10,000లో నాకు అనిపించిన మొబైల్. సో ప్రాసెసర్ ఒక్కటి మీరు పర్లేదు, గ్రాండ్ పేరెంట్స్కే ఇస్తున్నాము, ఓకే వాళ్ళు యూట్యూబ్ ఇలాంటివి చూస్తారు అండ్ కాల్స్ మాట్లాడతారు, అంతకు మించి ఎక్కువ చేయరు అనుకుంటే పోకో M6 Plusకి వెళ్ళిపోండి, ఎందుకంటే యూట్యూబ్ ఇవన్నీ మంచి క్వాలిటీలో అయితే చూస్తారు. సో ఫుల్ HD+ అంటే 1080pలో అయితే వస్తుంది. మీరు అది కాదు మాకు 2 to 3 years పైన రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏ మొబైల్స్ రావు, బట్ రావాలనుకుంటే మీరు మోటో G45 కైనా ఇంకా శాంసంగ్ M6 కానీ F6 కానీ దాంట్లోకి అయితే స్విచ్ అయిపోండి. సో సింపుల్గా ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో మళ్ళీ నేను ఇంకో కేటగిరీలో 25,000 ప్రైస్ రేంజ్లో మొబైల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే ఆ వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.